హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ఈవీఎస్ సంబంధించి చూద్దాము. నెక్స్ట్ కంటిన్యూషన్ అక్టోబర్ 6 జరిగినటువంటి ఆఫ్టర్నూన్ సెషన్ సంబంధించి ఈవీఎస్ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాము. క్రింది వానిలో అతిపెద్ద పరిమాణం ఏది అంటే ఇక్కడ మనకు 1001 mm ఇచ్చారండి. 101 సెంటీమీటర్స్, 1.1 మీటర్స్, 0.001 కిలోమీటర్స్. ఇవన్నీ మనకు వేరు వేరు ప్రమాణాల్లో ఉన్నాయి. ఇక్కడ చాలామంది కిలోమీటర్ ఎక్కువ కదని చెప్పి ఇది పెట్టేస్తారు. సో కాదండి, ఇవన్నీ మనం ఒక ప్రమాణంలోకి మార్చుకుంటే తర్వాత మనకి ఏది పెద్దది అనేది మనకు తెలుస్తుంది. సో ఇక్కడ మనకి చూసినట్టయితే చిన్న ప్రమాణం ఎంఎం, ఓకేనా, దీన్ని మనం సెంటీమీటర్లోకి మార్చాలంటే ఎన్ని సెంటీమీటర్లకు మార్చుకుందాం, ఈజీగా ఉంటుంది. మనకు చిన్న ప్రమాణాన్ని పెద్ద ప్రమాణాలకు మార్చాలంటే డివైడెడ్ బై వేయాలి. అదే మనకు పెద్ద ప్రమాణాన్ని కిలోమీటర్ ఉంది పెద్ద ప్రమాణం, దీన్ని సెంటీమీటర్లకు మార్చాలి, చిన్న ప్రమాణం కదా అది. సో అలాంటప్పుడు ఇంటూ వేసుకుంటాం. సో చూద్దాము, చిన్న ప్రమాణం నుంచి పెద్ద ప్రమాణానికి మార్చాలంటే డివైడెడ్ బై, పెద్ద ప్రమాణం నుంచి చిన్నదానికి మార్చాలంటే ఇంటూ అనేది వేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంది, 1001 mm ఉంది. సో దీన్ని సెంటీమీటర్లోకి మార్చాలంటే డివైడెడ్ బై వేయాలా. ఎంత, 1 సెంటీమీటర్ = 10 mm కాబట్టి 1001/10 = 100.1 సెంటీమీటర్ అనేది అవుతుంది. నెక్స్ట్ 101 సెంటీమీటర్స్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది, సెంటీమీటర్లోనే రాసుకుందాం. 1.1 మీటర్ ఉంది, సెంటీమీటర్లోకి మార్చాలా. సో ఇంటూ 1.1 × 100. మామూలుగా నువ్వు పాయింట్లు కన్ఫ్యూజ్ అయ్యేటట్టుంటే 11 అని అనుకోండి. 11 1 ఎంత, 11. సో 1100. పాయింట్ ఒకదాని ముందు ఉంది, ఒకదాని ముందు పాయింట్ పెడదాం. 110, ఓకేనా, 110.0 వస్తుంది. సో సెంటీమీటర్. నెక్స్ట్ లాస్ట్లో 0.001 కిలోమీటర్ని సెంటీమీటర్లోకి మార్చాలా. సో ఇంటూ చేయాలి. 0.001 × 1 కిలోమీటర్ = 1000 మీటర్స్. మనకు కావాల్సిన సెంటీమీటర్స్ కదా. సో ఇక్కడ మనకు 0.001 ఇంటూ చేస్తే 1 × 1000 ఎంత, 1000 అవుతుంది. ఇది 1 2 3 3 పాయింట్ల ముందు ఉంది కాబట్టి పాయింట్ 3 పాయింట్ల ముందు పెట్టుకుందాం. 1.0 మీటర్స్ అనేది వచ్చింది, అంటే 1 మీటర్ అనుకోండి. 1 మీటర్ = 100 సెంటీమీటర్స్. ఇవన్నీ ఇప్పుడు సెంటీమీటర్స్ ప్రమాణంలోకి మార్చుకున్నాం. 101 సెంటీమీటర్, ఫస్ట్ది అయితే 100.1 సెంటీమీటర్, థర్డ్ ఆప్షన్ 110 సెంటీమీటర్, 100 సెంటీమీటర్. వీటన్నిటిలో ఏది పెద్దది, అన్నీ ఒకే ప్రమాణాలు ఉన్నాయి. ఇప్పుడు ఏది పెద్దది అంటే 110 సెంటీమీటర్ పెద్దది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇది ఈవీఎస్ కిందకి ఇచ్చాడు. 121 క్వశ్చన్ నుంచి మనకు వచ్చేటివన్నీ మనకు ఈవీఎస్ కిందకి ఇచ్చాడు. నెక్స్ట్, విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసేటువంటి పరికరము. ఈ వచ్చినటువంటి ప్రతి బిట్ ఈవీఎస్ ఇప్పుడు చూడండి సెషన్స్లో మీకు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి బిట్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఇచ్చాడు, ఓకేనా, టెక్స్ట్ బుక్స్లోనే ఇచ్చాడు. మీకు ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఏమన్నారు, విద్యుత్ అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం అన్నాడు. హీటరా, బల్బా, విద్యుత్ బల్బా, విద్యుత్ హీటరా, విద్యుత్ గంటనా, విద్యుత్ పొయ్య. 7th సోషల్లో ఉంది ఇది. 7th సోషల్ లాస్ట్లో మనకి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ట్రూ ఫాల్స్ ఉన్నాయి. దాంట్లో ఉంది విద్యుత్ గంట ఒక విద్యుత్ అయస్కాంతాన్ని కలిగి ఉంటుంది, ఓకేనా. కింద ఏమిచ్చారు, విద్యుత్ అయస్కాంత పరికరం ఏది అని ఇచ్చారు. సో విద్యుత్ గంట. ఇది మనకు లాస్ట్లో ఉన్నటువంటి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్లో ఇచ్చాడు. ఇది మన పీడిఎఫ్స్లో ఉన్నటువంటిదండి. హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ అందించాం కదా మీకు, లైన్ టు లైన్ రాసి. సో వాటిల్లో నుంచి మనకు చూసినట్టయితే ఆల్మోస్ట్ అవి చదువుకున్నారంటే మీకు ఎనఫ్ అనమాట. ఇప్పుడు ఉండేటువంటి ఎవ్రీ బిట్ మీకు ఈ పీడిఎఫ్స్లో చూపించడం జరుగుతుంది. ఎంత మాత్రం మీరు ఇక్కడ చూడండి, అంటే మీకు నమ్మకం కుదరాలని చెప్పి చూపిస్తున్నాం, ఓకేనా. ఇది మనకు క్వశ్చన్ ఇచ్చినటువంటి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యుత్ గంట. ఎవ్రీ క్వశ్చన్ టెక్స్ట్ బుక్స్లోంచే ఇచ్చారు. ధ్వని తీవ్రతకు ప్రమాణం ఏమిటి, హెడ్జెసా, డెసిమల్సా, క్యాలరీసా, క్యూబిక్ సెంటీమీటర్సా. ధ్వని తీవ్రతకు ప్రమాణం ఇది 8th ఫిజిక్స్లో ధ్వని అనేటువంటి లెసన్ ఉంది. సో దాని నుంచి ఇచ్చారు. ఇక్కడ పీడిఎఫ్స్లో కూడా చూసినట్టయితే ధ్వని తీవ్రత కొలిచే ప్రమాణం డెసిబెల్స్, DBతో సూచిస్తాం, డెసిబెల్స్. ఇలాంటి ప్రతిదీ మీకు పీడిఎఫ్లో ఆల్మోస్ట్ ఉన్నాయి, మీకు కవర్ అవుతున్నాయి. అన్ని క్వశ్చన్స్ మీకు అన్ని ఎతికి మరీ పెట్టడం జరిగింది. హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్లో మీకు ఉన్నాయి.
మీకు ఈ కోర్స్ ఏదైతే ఉందో 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ఉన్నాయి. ఇందులో మీకు టెక్స్ట్ బుక్ చూపించి చెప్పింటారు. ఈ టెక్స్ట్ బుక్ చూపించి చెప్పిన తర్వాత మీకు ఇక్కడ పీడిఎఫ్స్ కూడా ఉంటాయి. ఇవి కూడా మీకు అవి చూసి రాసినట్టువే కాబట్టి మీరు మళ్ళీ హ్యాండ్ రిటన్ రాసుకోకుండా, మీకు హ్యాండ్ రిటన్ రాయాలంటే దగ్గరగా 3 లేదా 4 నెలలు పడుతుంది మొత్తం రాయాలంటే కదా 3rd నుంచి 10th వరకు. సో ఇక్కడ మీకు హ్యాండ్ రిటన్ ఉన్నాయి, సిస్టమ్ ప్రింట్ ఉన్నాయి. చూడండి 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ఉన్నాయి, పీడిఎఫ్స్ ఉన్నాయి. ఏమైనా డౌట్ ఉన్నా కూడా వీడియోస్ వినుకోవచ్చు. ఈ రెండు కలిసి మీకు 500 రూపీస్కే ఇవ్వడం అనేది జరుగుతుంది. చూసారు కదా, మనకు ఎగ్జామ్స్ వచ్చినటువంటి ప్రతి బిట్ అనేది మన పీడిఎఫ్స్లో రాసున్నాం అనమాట. సో మీరు అవి చదువుకుంటే సరిపోతుంది, లెసన్స్ మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా. అదేవిధంగా మీకు లేదు నాకు ఎగ్జామ్స్ ఒకటే చాలు అనుకుంటే కనుక ఓన్లీ ఎగ్జామ్స్ 499 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఇవి కూడా మీకు 3rd క్లాస్ 4th క్లాస్ ఇట్లా లెసన్ వైజ్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ క్లాస్ అనేది సైకాలజీ, పిఐఈ ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ ఇవి కూడా మీకు ఎగ్జామ్స్ అనేటివి అప్డేట్ అయి ఉన్నాయన్నమాట. వీటిలో చూడండి, ఈ రెండిట్లో మీకు అదైతే వీడియోస్, ఇదైతే టెస్ట్ల సిరీస్ అనమాట. మీకు 99 రూపీస్తో సైకాలజీ ఉంది. సైకాలజీ బుక్ దొరికితే పర్లేదు, లేకపోతే కానీ ఇక్కడ పీడిఎఫ్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి, జిరాక్స్ చేసుకోండి. వీడియోస్ ఉన్నాయి ప్లస్ టెస్టులు ఉన్నాయి. ఇదంతా మీకు ఈ బుక్ నుంచే 30కి 25 పైనే క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది ఎవ్రీ టెట్కి అనేది. ఓకే, ఇలాగ ఏది వాళ్ళు టెక్స్ట్ బుక్స్ దాటి వెళ్ళట్లేదు. మన క్లాసెస్లో అయితేనేమి, టెస్ట్ సిరీస్ అయితేనేమి అవి కూడా టెక్స్ట్ బుక్స్ దాటి వెళ్ళట్లేదు, టెక్స్ట్ బుక్స్లో నుంచే ఇస్తున్నారు. చూడండి ఈ పీడిఎఫ్స్ అన్నీ ఇందులో ఉన్నాయి. వీడియోస్, పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. ఇవి పీడిఎఫ్స్ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ నుంచి మీరు ఈ పర్చేస్ చేసుకోవచ్చు. కోర్సెస్ అన్నీ ఓపెన్ అవుతాయి. అదేవిధంగా ఎస్ఏ బయాలజీకి సంబంధించి అందరూ మీకు టాపిక్ వైజ్ ఇస్తున్నారు, కానీ ఈ విధంగా మన యాప్లో ఇచ్చినట్టు లెసన్ వైజ్ అయితే ఎవరు ఇవ్వట్లేదు. ఫర్దర్ న్యూ బిట్స్ కూడా యాడ్ అవుతూనే ఉంటాయి డైలీ. 6th నుంచి ఇంటర్ వరకు ఉంటాయండి. ఇంటర్ కూడా జువాలజీ, బాటనీ ఇవి కూడా మీకు లెసన్ వైజ్ ఉంటాయి అన్నమాట. సో లెసన్ వైజ్, యూనిట్ వైజ్ ఉంటాయి. సో ఈజీగా మీరు ఇక్కడ కవర్ చేసుకోవచ్చు, ఒక క్లారిటీగా ఉంటుంది. బయాలజీ మెథడ్స్ ఉంటాయి, సైకాలజీ, కరెంట్ అఫైర్స్, విద్యా దృక్పథాలు అన్నీ ఇవన్నీ డిఎస్సికి సంబంధించి, ఎస్ఏ బయాలజీకి సంబంధించి ఎగ్జామ్స్ అనేటివి ఉంటాయి. 499 రూపీస్కి మీకు అందుబాటులో ఉంది. చూడండి పీడిఎఫ్స్ ఎలాగో ఎస్జిటికి, ఎస్ఏకి సేమ్ టెక్స్ట్ బుక్స్ కాబట్టి 6th నుంచి 10th వరకు క్విక్ రీజన్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సేమ్ అండి, ఇక్కడ కూడా మీకు టెక్స్ట్ బుక్స్ నుంచే ఇస్తారు కాబట్టి ఈ పీడిఎఫ్స్ నుంచే మ్యాక్సిమం రావడం జరుగుతుంది. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. వాహనాల్లో పెట్రోల్, డీజిల్లకు ప్రత్యామ్నాయంగా వాడదగినటువంటి ఇంధనం ఏమిటి? ఆప్షన్స్ ఇది కూడా ఉంది టెక్స్ట్ బుక్స్లో. సిఎన్జి. ఇద్దరు విద్యార్థులు ఇచ్చిన ఈ ప్రకటనలు చదివి సరైన ఐచ్ఛికాన్ని ఎంచుకోండి. మెరుపుల వల్ల నత్రజని స్థాపన జరుగుతుంది. రైజోబియం అనే బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది. ఇది మనకు ఎక్కడ ఉంటుందంటే 7th సోషల్ అండి, సైన్స్ అండి, 7th సైన్స్లో ఉంది. ఇక్కడ సేమ్ దాంట్లోనే ఉందన్నమాట. ఇక్కడ మనకు మెరుపుల వల్ల కూడా నత్రజని స్థాపన జరుగుతుంది అని చెప్పి ఇచ్చారు. రైజోబియం అనే బ్యాక్టీరియా అనేది మనకు మొక్కకు గాలిలో ఉన్నటువంటి దాన్ని నత్రజనిని అణువుగా చేసి మార్పు చెందించి మొక్కలకు అందిస్తుందని చెప్పి ఇక్కడ మనకు ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ రెండు మనకి ఇచ్చారు. రెండిట్లోనూ మనకి ఏంటి రైట్ అంటే 2 రైట్ అనమాట. ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉంది. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో ఉభయహారాలను గుర్తించండి. ఇదైతే మనకు 3rd EVS 4th EVSలో ఉందండి. అంటే కొన్ని లెసన్స్లో మనకి ఉభయహారులు, మాంసాహారులు వీటి గురించి చెప్పారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆప్షన్ 3 ఉభయహారులు ఎవరు అంటే ACD అండి. తోడేలు అనేది మనకు ఓన్లీ మాంసాహారం అనమాట. ఎలుక ఉభయహారి, కోడి ఉభయహారే, ఎలుకబంటి కూడా ఉభయహారి. మనకి ఇక్కడ 3rd EVSలో ఉందన్నమాట. సో ఇక్కడ 2 ఉన్నాయి. 3rd EVS ఉంది, 4th EVSలో కూడా మనకి ఇచ్చున్నారు. సో చూసుకోవాలి. 2 తోడేలు అనేది ఏంటంటే, రెండోది ఏంటంటే ఇది మనకు మాంసాహారి. సిట్రస్ కాంకర్ వ్యాధి జనకం, ఇది 8th జాగ్రఫీ. ఇది కూడా ఉంది పీడిఎఫ్లో, ఫోటో అయితే తీయలేదు కానీ మీకు పీడిఎఫ్లో ఉంది. సిట్రస్ కాంకర్ వ్యాధి జనకం బ్యాక్టీరియా 8th బయాలజీ. ఆప్షన్స్ 1 అండి, బ్యాక్టీరియా వల్ల వస్తుంది సిట్రస్ కాంకర్. అవాయు శ్వాసక్రియ జరపనివి జరిపేటివి ఏంటివి? ఈస్ట్ జరుపుతుంది. మానవ కండరాలు ఎక్కువగా పరిగెత్తినప్పుడు, అలాంటప్పుడు ఆక్సిజన్ అందకన్నప్పుడు ఇది కూడా మనకు అవాయు శ్వాసక్రియ ద్వారా కొంత శక్తిని తీసుకుంటాము. బ్యాక్టీరియాస్ అన్నమాట. సో ఇక్కడ మనకు జరపనివి ఏంటివంటే మొలకెత్తే విత్తనాలు జరపవు. ఓకేనా, అవాయు శ్వాసక్రియ దీంట్లో ఉండదన్నమాట. మొలకెత్తే విత్తనాలు. ఆప్షన్ 4 అనేది జరపనివి. ఇది మనకు 7th సైన్స్లో ఉంది. 7th సైన్స్.
ఇక్కడ క్లారిటీగా ఇచ్చున్నారు చూసినట్టయితే. ఆ వాయు శ్వాసక్రియ జరిపేటివి ఏంటివంటే ఈస్ట్ జరుపుతుందన్నమాట. మన మానవ కండరాలు కూడా కొన్నిసార్లు మనకి అవాయు శ్వాసక్రియ జరుపుతాయి అన్నమాట. ఆక్సిజన్ అనేది తాత్కాలిక లోపం వల్ల ఉన్నప్పుడు ఈ విధంగా మనకు జరుగుతుంది. ఏదేది ఉత్పత్తి అవుతుంది అనేది కూడా మనకి ఇచ్చారు. మనకి ఇక్కడ అడిగిందైతే కింద ఇచ్చారు కాబట్టి ఏంది ఈస్టా, మానవ కండరాల, బ్యాక్టీరియాలా అని చెప్పి. సో ఈ 3 మొలకెత్తే విత్తనాల్లో మాత్రం కాదనమాట. సో ఇది నెక్స్ట్, కప్పలో రూప విక్రయను నియంత్రించేటువంటి హార్మోను. ఇది కూడా మనకు హ్యాండ్ రిటన్ నోట్స్లో కూడా ఉంది. 8th బయాలజీ, థైరాక్సిన్. ఆప్షన్ 4 అండి. రూప విక్రియకు నియంత్రించే హార్మోన్ ఏంటంటే మెటామార్ఫోసిస్ అంటాము, థైరాక్సిన్. వాతావరణ మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించి 2018లో ఐక్యరాజ్య సమితిలో వాతావరణ మార్పుపై ప్రసంగించినటువంటి స్వీడన్కి చెందిన పర్యావరణవేత్త ఎవరు? ఆప్షన్స్ 5th EVS. ఇది 5th EVS. ఇక్కడ మనకు సేమ్ చూసినట్టయితే గ్రేటా థన్బర్గ్, స్వీడన్కి చెందినటువంటి వాళ్ళు. ఈయన అనేటువంటి పర్యావరణ కార్యకర్త. వాతావరణ మార్పులపై చేపట్టిన ఉద్యమం అనేది అంతర్జాతీయంగా గుర్తింపు పొందింది. ఈ 2 కలిపి ఇచ్చేశారు. 2018లో ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పు సదస్సులో తన ప్రసంగాన్ని వినిపించింది. ఎవరిమా? గ్రేటా థన్బర్గ్. ఓకే, ఆప్షన్ 2. ఇది మనకు 5th EVSలో ఉంది. కుమ్మరి ఎండిన కుండలను దీనితో కాలుస్తారు. ఇది కూడా మనకు ఉంది టెక్స్ట్ బుక్స్లో, కానీ ఇది అందరికి తెలిసిన మ్యాటరే. కొలిమిలో కాలుస్తాడు. నృత్య కళాకారులు భావాలను వ్యక్తపరచుకు వీటిని ఉపయోగిస్తారు. ఇది కూడా ఉంది మన టెక్స్ట్ బుక్స్లో. ఆప్షన్ 1 ముద్రలు. ఇది కూడా ఉంది మన పీడిఎఫ్స్లో. 3rd EVS మాట్లాడుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్, గణరాజ్యాలను జయించినటువంటి రాజవంశం. 6th సోషల్. ఇది ఆప్షన్ 4 అండి, గుప్తా. పక్షిఖండం అని దేన్ని పిలుస్తారు? క్రింద ఇచ్చినటువంటి కాంటినెంట్ని దేన్ని పిలుస్తారు పక్షిఖండం అని చెప్పి అంటే? ఇది 4th EVSలో ఉంది. 4th EVS. ఆప్షన్ 1 దక్షిణ అమెరికా. 4th EVSలో ఉందండి. దక్షిణ అమెరికాను పక్షిఖండం అని చెప్పి పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగ సభకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. బ్రిటిష్ ప్రావిన్సుల నుండి 292 మంది సభ్యులు ఎన్నికయ్యారు. స్వదేశీ సంస్థానాల నుంచి 93 మంది. భారత రాజ్యాంగ సభ సభ్యుల్లో 28 మంది షెడ్యూల్ కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు. భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య 389. సరికానిది అడిగారు. ఇదైతే మనకు 7th సోషల్ సంబంధించి చూడండి, మొత్తం ఒకటే పేజ్లో ఇచ్చేసాము. ఇక పీడిఎఫ్స్ ఏమన్నా చదువుకుంటే కనుక మీకు ఎలాంటి డౌట్ అనేది లేదండి. మొత్తం మీకు ఓన్లీ ఈ పీడిఎఫ్ చదువుకొని వెళ్ళా కూడా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పినటువంటి క్వశ్చన్స్లో 1 or 2 క్వశ్చన్స్ మాత్రమే స్కిప్ అయినాయి, కానీ మిగతావన్నీ మీకు ఇక్కడ పిక్చర్స్లో చూపిస్తూనే ఉన్నాము. బ్రిటిష్ పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాలు, ప్రాంతాలు ఎన్నివంటే 292 మంది సభ్యులు. బ్రిటిష్ ప్రావిన్స్ అంటే పాలన అన్న కూడా వాటి ప్రావిన్సుల కింద ఉండేటి మంది ఎంతమంది? 292. అది రైటే ఇచ్చారు. స్వదేశీ సంస్థానాలు అన్నీ కలిసి 93 మంది సభ్యులు. అది కూడా మనకు రైటే ఇచ్చారు, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఇచ్చింది ఏంటి మనకి? లాస్ట్ ఆప్షన్ భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యులు 389 అని ఇచ్చారు. సో రైటే. ఇక్కడ ఇచ్చారు కదా, ఈ 389లో మనకు భారత రాజ్యాంగ సభ సభ్యుల్లో 26 మంది షెడ్యూల్ కులాల వారు ఉన్నారు. కానీ ఆప్షన్స్లో మనకి 28 ఇచ్చారండి. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూసినట్టయితే 28 ఇచ్చారు, 26 ఉండాలి ఇక్కడ. 26 మంది షెడ్యూల్ కులాల వారు, 9 మంది మహిళలు. ఓకేనా? ఆప్షన్ 3 ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సరికాంతి కనుక్కోమన్నది, ఇది రాంగ్. ఓకే, ఇది మనకు 7th సోషల్ సంబంధించి 9th లెసన్ భారత రాజ్యాంగ పరిచయం అనేటువంటి లెసన్. ఇది కూడా మనకు ఉంది. స్త్రీ పురుష తులన అనే పుస్తకాన్ని వ్రాసిన వారు ఎవరు? స్త్రీ పురుష తులన అనేటువంటి పుస్తకాన్ని రాసిన వారు ఎవరు? ఆప్షన్ 2 తారాబాయ్ షిండే. ఇది కూడా మనకు ఉందన్నమాట పీడిఎఫ్లో. దక్కన్ పీఠభూమికి సంబంధించి సరైన అంశాలు గుర్తించండి. దక్కన్ పీఠభూమి అగ్నిపర్వత మూలాలకి చెందినది. రాయలసీమలోని అధిక భాగం దక్కన్ పీఠభూమి చెందింది. లావా పీఠభూములు ఒండ్రు నేలలకు ప్రసిద్ధి. దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి. ఇది మనకి 6th సోషల్లో ఉంది. చూడండి, చాలామంది మీ కోర్సెస్ అమ్ముడు పోవడానికి మీరు చెప్పుకుంటారులే అనుకుంటారు. సో కాదండి, చూడండి మీకు ఇక్కడ చూపించి మరీ చెప్తున్నాను. అందుకే అలాగ అనుకుంటారని చెప్పి మీకు చూపించి మరీ చెప్తున్నాము. మీకు ఇక్కడ హ్యాండ్ రిటన్ నోట్స్ అంతా మీకు అప్లోడ్ చేస్తున్నాము. కావాలంటే మీరు కూడా ఆ పీడిఎఫ్స్లో చెక్ చేసుకోవచ్చు. ఈ సేమ్ పీడిఎఫ్స్ అండి, వీటిలో నుంచే ఇస్తున్నారు మీకు. ఓన్లీ చదువుకోమని ఈజీగా స్కోర్ చేయొచ్చు. అలాగయ్యే మన ఛానల్లో వాళ్ళు
133 మార్క్స్ కూడా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్లస్ చూడండి 136, 105, ఓకే 106. ఇక్కడ చూసినట్లయితే హైలైట్ 147 తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, 143 మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈ పీడిఎఫ్స్ కన్నా మీరు ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు. ఈ పీడిఎఫ్స్ కన్నా ఫాలో అయినారు. పీడిఎఫ్స్ ప్లస్ వీడియోస్ అయితే కన్నా మీకు 500 రూపీస్కే ఉంది. ఓన్లీ పీడిఎఫ్స్ అయితే 199 సపరేట్ కోర్స్ ఉంది. కానీ మీకు 200 పెట్టే బదులు ఇంకా 300 ఎక్స్ట్రా వేసుకుంటే ఈ 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ కూడా మీరు వినుకోవచ్చు. ఏమైనా డౌట్స్ ఉంటే కన్నా ఈ హై స్టాండర్డ్ వెళ్ళే కొద్దీ ఈడ మీకు లెసన్ వైజ్ చెప్పింటారు కాబట్టి ఇది కూడా మీరు విన్నారంటే ఒకసారి గుర్తుండిపోతుంది. సో ఇక్కడ పీడిఎఫ్స్ ఉంటాయి, లెసన్ వైజ్ వీడియోస్ ఉంటాయి. సో ఇదైతే మీకు 500 రూపీస్తోనే ఉందండి. అదేవిధంగా ఎగ్జామ్స్ ఉన్నాయి 499 రూపీస్కే మీకు ఇక్కడ క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ అనేటివి మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ మీకు ఇక్కడ అకాడమిక్ సంబంధించినటువంటి సైకాలజీ సంబంధించినటువంటి వీడియోస్, పీడిఎఫ్స్ ఇవన్నీ ఉన్నాయి మీకు. దీంట్లోంచి 30కి 25 ప్లస్ మార్క్స్ అనేవి తెచ్చుకోవచ్చు. ఈ బుక్ ఒకటి చదువుకుంటే కన్నా 99 రూపీస్కే ఉంది. చూడండి చాలా యూజ్ అవుతుంది. ఇక్కడ మీకు ఈ 500 రూపీస్ కోర్సులో పీడిఎఫ్స్తో పాటు మీకు ఇక్కడ ఈ సైన్స్ అకాడమీ, గణితము, ఇంగ్లీష్ అకాడమీ, తెలుగు అకాడమీ ఇవి కూడా మీకు అప్లోడ్ చేస్తున్నారు. చూడండి అంటే పీడిఎఫ్స్ అనేటివి ఉన్నాయి చూడండి. అదేవిధంగా ఎస్ఏ బయాలజీ వాళ్ళకి ఇంటర్ అయితే కన్నా ఎవరు పెట్టట్లేదు. అసలు క్లాస్ వైజ్ లెసన్ వైజే ఎవరు ఇవ్వట్లేదు. అదే ఇక్కడ ఇంటర్ కూడా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఇచ్చారనమాట. మీకు ఇక్కడ చాలా యూజ్ అవుతుంది. ఎస్ఏ బయాలజీ వాళ్ళు ఎవరైనా ఉంటే తీసేసుకోండి. ఈజీగా మీరు ఇక్కడ మార్క్స్ అనేది స్కోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్టయితే ఫస్ట్ ఏమిచ్చారు, దక్కన్ పీఠభూమి అగ్నిపర్వత మూలానికి చెందినదని ఇచ్చారు. సో అగ్నిపర్వత మూలానికి చెందినటువంటిది దక్కన్ పీఠభూమి, భారత్లో అతి ప్రాచీన పీఠభూమి. ఓకేనా, అంతా ఒకే తాను ఉండేది ఇచ్చారు చూడండి. రాయలసీమలో అధిక భాగం దక్కన్ పీఠభూమికి చెందినది అని ఇచ్చారు. సో ఇది కూడా రైట్. నెక్స్ట్ లైన్ ఏమిచ్చారు, లావా పీఠభూములకు సంబంధించి ఓకే దక్కన్ పీఠభూమి లావా పీఠభూమి అని ఇచ్చారు. 4th ఆప్షన్. సో రైట్. కానీ ఇక్కడ చూడండి ఇది ఈ లావా పీఠభూములు పత్తి పండించడానికి అనుకూలంగా ఉంటాయి, నల్లరేగడి నేలకు ప్రసిద్ధి. కానీ మన క్వశ్చన్లో ఏమిచ్చారంటే ఒండ్రు నేలలకు ప్రసిద్ధి అని ఇచ్చారు. కాదు, నల్లరేగడి నేలలకు ప్రసిద్ధి. సో ఇది రాంగ్ ఆన్సర్ అనమాట, ఆప్షన్ సి. సో రైట్ ఏమవుతుంది, ABD. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్, ABD. ఓకే. నెక్స్ట్ విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయని చెప్పిన వారు ఎవరు? ఇది కూడా ఉంది టెక్స్ట్ బుక్స్లో, డెఫినేషన్ ఉంటుంది. విధి నిర్వహణ వల్లనే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని చెప్పినది మహాత్మా గాంధీ గారు. ఈ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న పరిశ్రమల కిందకు రాదు. మామూలుగా అభివృద్ధి చెందుతూ ఉన్న పరిశ్రమలను ఏమంటామంటే సన్ రైజ్ ఇండస్ట్రీస్ అంటాము. సన్ రైజ్ ఇండస్ట్రీస్ కిందికి రానిది ఏమిటి? 8th జాగ్రఫీలో ఉంది. ఇది పరిశ్రమలు అనేటువంటి లెసన్స్ కిందికి వస్తుంది. ఆరోగ్య, ఆతిథ్య, ఇనుము, ఉక్కు, వైజ్ఞానిక. చూసినట్టయితే అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలని సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని అంటారు. ఇందులో భాగంగా సమాచార సాంకేతిక రంగం, ఆరోగ్య రంగం, ఆతిథ్య రంగం, వైజ్ఞానిక రంగంకు సంబంధించినవి ఉంటాయి. ఈయన మనకు ఆప్షన్స్లో ఏమి ఇచ్చాడు, ఎక్స్ట్రాగా ఇనుము, ఉక్కు ఇచ్చాడు. సో కానిది ఏది, ఆప్షన్ 3 కాదు. ఇది మనకు 8th జాగ్రఫీ పరిశ్రమలు అనేటువంటి లెసన్ నుంచి. అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించాడు. అక్బర్ తన సామ్రాజ్యాన్ని ఈ క్రింది విధంగా విభజించాడు. ఇదైతే మనకు 7th సోషల్ సంబంధించి అక్బర్ తన రాజ్యాన్ని సుబాలుగా విభజించాడు. అది కూడా మనం చూసినట్టయితే సుబాలు, సర్కారులు, పరిగణాలు ఇట్లా ఆర్డర్ అనమాట. సుబాలు, సర్కారులు, పరిగణాలు మనకు ఆర్డర్ కూడా ఇచ్చారు చూడండి. ఆర్డర్ కూడా ఇలానే ఉండాలి. ఇక్కడ మనకు ఇక్తాలు, షీక్లు, పరిగణాలు, గ్రామాలు అయితే ఢిల్లీ సుల్తాన్స్ అనమాట. ఓకే. స్థలాలు, నాడులు అయితే కాకతీయులు, మండలాలు, స్థలాలు, నాడులు, గ్రామాలు అయితే విజయనగర సామ్రాజ్యులు. ఇది మన పీడిఎఫ్లో షార్ట్కట్గా ఉంటుందని చెప్పి మీకు అంతా ఒకే తవన ఇచ్చాము పీడిఎఫ్లో. సో అదే విధంగా అడిగారు చూడండి. ఇక్కడ ఆర్డర్ కూడా మనకి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి అడిగారు. సో ఈ విధంగా మీకు ఇక్కడ ఇలా కొన్ని హింట్స్ ఏమన్నా ఉంటే కన్నా అన్నీ ఒకే చాట పోల్చుకోవడం కూడా మీకు పీడిఎఫ్స్లో ఉన్నాయి. చాలా యూజ్ అవుతాయి, చూడండి ఖచ్చితంగా. అస్సలు మిస్ కావద్దు ఈసారి మాత్రం. ఒకవేళ టెట్ ఉన్నా కన్నా, డిఎస్సి ఉన్నా కన్నా అస్సలు మిస్సే కావద్దు. బిట్స్ అన్నీ మీకు కవర్ చేసుకోవాలి. ఆప్షన్ ఏంటంటే ఇది సుబాలు, సర్కారులు, పరిగణాలు. ఇక్కడ చూడండి ఇది రివర్స్ ఇచ్చారు. సో ఇది కాదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఈ నది ఒడ్డున కలదు. అమరలింగేశ్వర స్వామి దేవాలయం ఈ నది ఒడ్డున కలదు. ఆప్షన్ ఇది కూడా ఉంది, కావాలంటే ఎతకలేదన్నమాట. ఏ క్లాస్ కిందకి వస్తుందో తెలియక సరిగ్గా. ఓకేనా, కృష్ణా నది ఒడ్డున ఉంది. వాళ్ళు టెక్స్ట్ బుక్స్ లేనిది మాత్రం ఇవ్వరు. సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 5వది. ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉందండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో 5వది
10వది 11వది అట్లా చాలా వరకు ఇచ్చారు. చూసుకోవాలి. 8 జాగ్రఫీ. ఆప్షన్స్ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 5వది ఏంటంటే లింగ సమానత్వం. హేలీ తోకచుక్క చివరిసారిగా ఈ సంవత్సరంలో కనిపించింది. ఇది మనకు 6th సోషల్లో ఉంది. 6th సోషల్. హేలీ తోకచుక్క ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి భూమికి దగ్గరగా వస్తుంది. చివరిసారిగా 1986లో కనిపించిందండి. ఓకే, ఎవ్రీ 76 ఇయర్స్కి వస్తూ ఉంటుంది. చివరిసారి కనిపించింది ఎప్పుడు అంటే 1986. ఫస్ట్ టైం కూడా అదే ఎవ్రీ 76 ఇయర్స్కి వస్తుంది అది. ఆప్షన్ 1986 ఫస్ట్ ఆప్షనే. బొడ్డుపొన్న వృక్షం ఈ అడవులలో పెరుగుతుంది. బొడ్డుపొన్న వృక్షం 7th సోషల్లో ఉంది. ఇది 7th సోషల్. ఓకే, ఇక్కడ మీకు హింట్ కోసం అని చెప్పి ఈ విధంగా రాయడం కూడా జరిగింది. చూడండి, మడ అడవులు చూసినట్టయితే ఇక్కడ ఉంది. తెల్లమడ, సుందరి, పొన్న, బొడ్డుపొన్న వృక్షాలు ఎక్కడ కనిపిస్తాయి? మడ అడవుల్లో కనిపిస్తాయి. ఇలాగ మీరు బాక్స్ అనేది వేసుకుంటే ఈజీగా ఉంటుంది 7th సోషల్ సంబంధించి. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్, మడ అడవులు. ఇంతవరకు మనకు ఇదంతా మనకు ఇంకా మెథడాలజీ ఉంటుంది. క్రింది వాటిలో విజ్ఞాన శాస్త్రవేత్త లక్షణం కానిది ఏమిటి అన్నాడండి. ఒక పరిస్థితి వివరించిన తర్వాత ఆ పరిస్థితి ఫలితం ఎలా వచ్చాయో విశదీకరిస్తాడు. సో అన్ని పాజిటివ్గా ఉన్నటువన్నీ ఆల్మోస్ట్ సెట్ అవుతాయి. ఇది పాజిటివ్గానే ఉంది. సత్యం పట్ల ఉన్న తన దృక్పథాన్ని మార్చుకోవడానికి తగిన ఆధారాలు లభించినప్పుడు తన అభిప్రాయాన్ని మార్చుకుంటాడు. సత్యం పట్ల ఉన్న దృక్పథాన్ని మార్చుకోవడానికి తగిన ఆధారాలు ఉంటే ఓకేనా, ఎస్, ఇది కూడా మనకు సరిపోతుంది. ఏదైనా నిర్ణయాన్ని అంత్య నిర్ణయంగా అంగీకరిస్తాడు. ఏదైనా నిర్ణయాన్ని అంత్య నిర్ణయంగా చూడండి, బాగా పరిశోధన చేసి అన్ని విశదీకరించి ఆలోచించి తర్వాత ఫైనల్కి వస్తాడు అనమాట. ఆప్షన్ 3 విమర్శనాత్మక వైఖరి కలిగి ఉంటాడు. నో, ఇది మనకు కాదు. లక్షణం కానిది అన్నాడండి, ఇది కలిగి ఉండకూడదు. ఈ మూడు లక్షణాలు కలిగి ఉండాలి, ఈ లక్షణం కాదు. ఓకేనా, ఆప్షన్ 3 రాంగ్ ఆన్సర్. తరిగిపోయే మరియు తరగని శక్తి వనరులు, వాటి ఉపయోగంపై ఫ్లోచార్ట్ తయారు చేయమని ఉపాధ్యాయుడు విద్యార్థులకు సూచించాడంట. ఇది ఏ విద్యా ప్రమాణానికి చెందుతుంది? ఇక చూడండి, మనకి ఏమన్నా డయాగ్రామ్స్ ఉంటాయి కదా, సోషల్ పరంగా డయాగ్రామ్స్ ఏముంటాయి? ఈ ఫ్లోచార్ట్ గీయండి, మ్యాప్ గీయండి, ఇలాంటివన్నీ మనకు పఠన నైపుణ్యం కిందికి వస్తుందండి. ఓకే, ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. డ్రాయింగ్ స్కిల్స్ ఓకే, ఎక్కడ కనుక్కోవచ్చు మనము. ఆప్షన్ 1. నమూనాలు, మాదిరులు, వస్తువులు, తోలుబొమ్మ లాంటి బోధనోపకరణాల సాధములు ఈ కోవకు చెందుతాయి. ఇటువంటి టీఎల్ఎం అంతా దేనికి సంబంధిస్తాయండి? నమూనాలు, మోడల్స్, మాదిరులు. ఓకేనా, అంటే మనకి ఇక్కడ శాంపుల్స్ అంటాము. వస్తువులు, తోలుబొమ్మలు ఇలాంటివన్నీ మనకు ఆప్షన్ 2 త్రిమితీయ సాధనాలు, 3D పిక్చర్స్, 3D ఎయిడ్స్ అని చెప్తాం. ఓకేనా, ఈ 2D అంటే ఏంటివి? చార్ట్లంట, లెంత్ బ్రెత్ మాత్రమే ఉంటుంది. ఈ 3D వాటికి లెంత్ బ్రెత్ హైట్ అన్నీ ఉంటాయి. సో ఇలాంటివన్నిటిని మనము ఆప్షన్ 2 3D పిక్చర్స్ అని చెప్పి అంటాం. టీఎల్ఎంస్ ఇవన్నీ. జాతీయ నూతన విద్యా విధానం 1986 ఎన్పిఈ 1986 గుర్తించిన 10 మౌలిక విద్యా ప్రణాళిక రంగాలకు సంబంధం లేనిది ఏమిటి? సంబంధం లేనిది అన్నారు. లింగ సమానత్వం, పర్యావరణ పరిరక్షణ, సామాజిక అవరోధాల తొలగింపు, అశాస్త్రీయ ధోరణి. సైంటిఫిక్ ఉండాలి కానీ అశాస్త్రీయ కాదు. ఆప్షన్ 4 రాంగ్. ఓకేనా, శాస్త్రీయ ధోరణి అని చెప్పారు కానీ ఇక్కడ అశాస్త్రీయ అని చెప్పాలా. ఆప్షన్ 4 అనేది మనకి దీనికి సంబంధించింది కాదు. ఆప్షన్ 4 ఇది మనకు సైన్స్, సోషల్, మెథడాలజీ 2 కలిసి ఉంటాయి. 3 ఇవి. పాఠశాల వాతావరణంలోకి తీసుకొచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది ఎవరు? పాఠశాల వాతావరణంలోకి తీసుకొచ్చిన జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించింది ఎవరంటే ఆప్షన్ 3 బిల్లార్డ్. లాస్ట్ క్వశ్చన్. క్షేత్ర పర్యటనలో 3వ సోపానం ఏమిటి? క్షేత్ర పర్యటనలో ఫీల్డ్ విజిట్లో 3rd స్టెప్ ఏమిటంటే ఆప్షన్స్. ఫస్ట్ది అయితే సన్నాహం, అది తెలిసిందే. ఆప్షన్ 3 అమలు చేయడం. ఇది మనకు సంబంధించి మెథడ్ సంబంధించి కూడా అయిపోయినాయి క్వశ్చన్స్ అనేటివి. మెథడ్ సంబంధించి డిఎస్సికి సపరేట్ బుక్ ఉంది, టెట్కి సపరేట్ ఉందండి. డిఎస్సి బుక్ చదువుకుంటే సరిపోతుంది. సాంఘిక శాస్త్రం సంబంధించి ఉంది, గణితం సంబంధించి ఉంది, ఇంగ్లీషు, తెలుగు, సైన్స్ కూడా సపరేట్ ఉందన్నమాట. సో ఈ విధంగా మీకు పీడిఎఫ్స్ అన్నీ మీకు దొరుకుతాయి. బయట బుక్స్ దొరుకుతాయి. ఫస్ట్ బుక్స్ ట్రై చేయండి. బుక్స్ దొరకలేదంటే కదా మీకు ఈ 3rd to 10th దీంట్లో ఉన్నాయి కదా, దీంట్లో పీడిఎఫ్స్ అనేటివి ఉన్నాయన్నమాట. డిఎస్సికి సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అకాడమీ పుస్తకాలు
కొత్త ఇయర్ 2024 సంబంధించి పెట్టున్నారు. సో అవి డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకున్నా కూడా మీకు సరిపోతుంది. అలాగే పీడిఎఫ్స్ ఇప్పుడు చెప్పినటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు ఇందులో ఉన్నాయి, వీడియో క్లాస్ ఉన్నాయి. సో చూడండి, చాలా యూజ్ అవుతుంది. ఇదైతే మీకు టెస్ట్ సిరీస్ సపరేట్, వీడియో సపరేట్ అండి. అందరు చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు ఒకటే అనుకొని. సో టెస్ట్ సిరీస్ అయితే 499 రూపీస్, వీడియోస్ అయితే 500. సో చూడండి, క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఓకే, వీటి లింక్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి యాప్ డౌన్లోడ్ చేసుకున్నా కూడా మీకు అక్కడ యాప్లో కనిపిస్తాయి.